హలో ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నది మియాపూర్ బొల్లారం రోడ్‌లో ఉన్నటువంటి కాళికామాత ఆలయం. చాలామంది మియాపూర్ వాసులకు ఇక్కడ కాళికామాత ఆలయం ఉందని తెలియదు. సో, అందరికీ తెలియాలి అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక ఆలయం గురించి చెప్పాలంటే ముందుగా మీరు మీ బైక్ పార్క్ చేసి ఆలయంలోకి వెళ్ళే ముందు చాలామంది ఆ కాళికామాతకు పూలదండ లేదా నిమ్మకాయ దండలు సమర్పిస్తున్నారు. సో, మీకు పాజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి. ఇక మీరు పార్క్ చేసి మీరు ఆలయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు ఒక శివలింగం కనిపిస్తుంది. ఆ శివలింగంపై శివుడు రివర్స్‌లో ఉంటాడు. అది ఎందుకనేది మీకు లాస్ట్‌లో చెప్తాను. అలా ఆ శివలింగాన్ని దాటిన తర్వాత మీకు కాళికామాత ఆలయం కనిపిస్తుంది. ఒక 4 మెట్లుంటాయి. అంటే కొంచెం డౌన్‌లో కూడా అంటే లోవర్ బాల్క అంటే లోవర్ బాల్కనీ టైప్‌లో ఉంటుంది. సో, మీరు 4 మెట్లు కిందకి దిగితే మీకు కాళికా అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ మీకు సింహము అంటే అమ్మవారి వాహనమైన సింహము, దాని ఎదురుగా కాళికామాత 6 అడుగుల పైనే ఉంటారు అమ్మవారు. అమ్మవారు చూడడానికి చాలా కళగా ఉంటారు. చాలామంది చెప్పేదేంటంటే ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని చెప్తున్నారు. సో, మీరు కూడా కాళికామాత అనుగ్రహం పొందాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ కాళికామాత దగ్గర కింద ఒక అయ్యగారున్నారు. ఆయన అమ్మవారికి బొట్టు పెడుతున్నారు. అలాగే కాళికామాత కాళ్ళ కింద దగ్గర మీకు శివుడిని కూడా చూడవచ్చు. అలాగే మీకు అసలు కాళికామాత కాళ్ళ దగ్గర శివుడు ఎందుకుంటాడనేది కూడా లాస్ట్‌లో చెప్తాను. అలాగే ఈ కాళికామాత అమ్మవారి విగ్రహం పక్కనే మీకు 2 విగ్రహాలున్నాయి. అవేంటనేది నాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అది కూడా మీకు ఏంటనేది లాస్ట్‌లో చెప్తాను. తర్వాత ఇక్కడ కాళికామాత అమ్మవారి ఎదురుగా ఒక హోమగుండం అంటే ఏదైనా యజ్ఞాలు చేసేటప్పుడు గుండం ఉన్నట్టుగా ఉంది. ఆ గుండంలో ఒక చెక్క వేసి కాలుస్తున్నారు. అంటే విభూది టైప్‌లో అన్నమాట. సో, అలాగే అమ్మవారికి రైట్ సైడ్‌లో అంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగుపాము, అలాగే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. మీరు వాటిని కూడా దర్శించుకోవచ్చు. అలా మీరు కాళికా అమ్మవారిని దర్శించుకొని ఆలయం బయటకొచ్చిన తర్వాత మీకు పక్కనే మీకు యమధర్మరాజు విగ్రహం ఒకటి కనిపిస్తుంది. అది దాటిన తర్వాత మీకు ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే దాని తర్వాత ఒక శివలింగం, అలాగే ఆ శివలింగం పక్కనే మీకు ఒక దుర్గాదేవి గుడి, ఆ గుడి తర్వాత మీకు నవగ్రహాల నవగ్రహాలకు సంబంధించి చాలా శిల్పాలే ఉన్నాయి. అంటే ఎవరైనా నవగ్రహ పూజ చేయాలనుకుంటే అంటే మీ చేతులతో మీరు స్వయంగా అభిషేకం చేయాలనుకుంటే మీరిక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు శనీశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళకి స్పెషల్‌గా విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూసాను. మీరు చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. గుడిని సందర్శించినప్పుడు నాకు కలిగిన సందేహాలు ఒకటి శివలింగంపై శివుడు ఎందుకు రివర్స్‌లో ఉన్నాడు? అలాగే రెండవది అమ్మవారి పక్కన 2 విగ్రహాలున్నాయి. అవి ఎవరివి? సో, ఇందులో మొదటిది శివలింగంపై శివుడు ఎందుకు రివర్స్‌లో ఉన్నాడంటే, మీరు కాళికామాతని గమనించినట్లయితే కాళికామాత కాళ్ళ దగ్గర శివుడు కింద ఉంటాడు. సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ శివలింగంపై శివుడిని మనకి రివర్స్‌లో ఉంచడం జరిగింది. అలాగే రెండవది కాళీమాత పక్కన ఉన్నటువంటి 2 విగ్రహాలు ఎవరివి? ఈ 2 విగ్రహాలు కూడా ఒకే దేవుడివి. ఇది మాత్రం నేను నిజంగా షాకయ్యాను. ఎందుకంటే ఇక్కడున్నది 2 కూడా కాలభైరవుని విగ్రహాలు. ఒకటి ఆగ్రహ రూపంలో ఉన్నది. మరొకటి శాంత రూపంలో ఉన్నది. అలాగే ఈ 2 విగ్రహాలకు ఎదురుగా 2 కుక్క అంటే శునకము విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు గమనించవచ్చు.
కాళీమాత కాళ్ళ దగ్గర శివుడు ఎందుకున్నాడు? కాళీమాత పార్వతీదేవి అంటే దుర్గామాత రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించడానికి కాళీమాతగా మారింది. రక్తబీజుడి యొక్క రక్తం భూమిపై పడితే అతని రక్తం నుంచి ఇంకో రక్తబీజుడు ఉద్భవిస్తాడు. సో, రక్తబీజుడు రక్తం భూమిపై పడకుండా ఉండడానికి దుర్గామాత కాళీమాతగా మారి ఆ రక్తబీజుడి యొక్క తలను నరికి ఆ రక్తాన్ని తాగింది. అలా తాగిన కాళీమాత ఏం చేస్తున్నానో తెలియకుండా అడ్డొచ్చిన వాళ్ళని నరుక్కుంటూ ఉగ్రరూపంతో ఉంది. దేవతను శాంతిపరచడానికి దుర్గాదేవి యొక్క అంటే పార్వతీదేవి యొక్క భర్త అయినటువంటి శివుడు రావాల్సి వచ్చింది. అప్పుడు శివుడు పరుగు పరుగున వస్తూ దుర్గామాత అంటే కాళీమాత యొక్క కాళ్ళ వరకు అంటే కాళ్ళ దగ్గర పడుకున్నాడు. అప్పుడు కాళీమాత యొక్క కాలు శివుణ్ణి తాకింది. అప్పుడు కాళీమాతలో చలనం వచ్చింది. అంటే శివుని స్పర్శ చేత కాళీమాత శాంతించడం మొదలుపెట్టింది. అలా కాళీమాతను శాంతిపరచడానికి శివుడు దుర్గా కాళీమాత యొక్క పాదాల దగ్గర పడుకున్నాడు. ఇది స్టోరీ. అంతేగాని కాళీమాత శివుణ్ణి తన కాలుతో తొక్కడం గాని ఇలాంటివి ఏమీ జరగలేదు. కానీ చాలా కాళీమాత విగ్రహాలలో శివుణ్ణి కాలి కింద పెట్టి చూపిస్తున్నారు. అలా చూపించినప్పుడు చాలామంది ఎలా పొరబడుతున్నారంటే కాళీమాత శివుణ్ణి ఏదో చేస్తుందన్నట్టుగా పొరబడుతున్నారు. అది తప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Please like, share and subscribe.